గూడి రమ్యమయ్యున్న కైలాస పర్వత శిఖరంబున నానా విధంబులగు మనులు చెక్కినదయు పాటలములు అశోకవనములు సురపున్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినది అయిన కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయియుండు కల్పవృక్షపు జేరువ రత్నమైన సింహాసనమునందు నింపుగా కూర్చుండియున్నట్టి జనులకు సుఖముల కలిగించువాడైన శంకరుని జూచి పార్వతీదేవి కడుముదా మంది సకల లోకంబు నేలచు సకల భూతములందును దయగలిగియుండునట్టియు నాదుడా రహస్యమై పావనమైన యొక్క శుభవ్రతంబును నాకు తెలుపుము అని లోకయుక్తమైన వ్రతం ఒకటి ఉన్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రులకు ఒసగునది. నందు పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడాచరింపవలెను. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్యఫలంబు చెప్పెదనాలకింపవలెను. ఆ వ్రతంబునందే దేవతను గొలవవలయును. ఆ వరలక్ష్మీ దేవిని ఇంతకు ముందెవరారాధించిరి, ఆమెని సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావంబు చెప్పెదనాలకింపుము. బంగారు ప్రాకారముతో గూడి బంగారము ఎంటి పుట్టిండ్లలో గూడి సకల భూషణములతో సింగారింపబడిన కుండినమను పేరుగల పట్టణం ఒకటి కలదు. ఆ పట్టణమందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను. ఆమె భర్తయందు భక్త కలిగి అత్తమామలకు శుశ్రూష సల్పుచుండెను. ఆమె అన్ని పనులు చేయగలది, అన్ని శాస్త్రములను చదివినది, ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడునది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతి దేవికి లక్ష్మీదేవి స్వప్నమునందు ప్రత్యక్షమై, ఓ మంగళకరులారా రమ్ము, నీకు మేలయ్యడు వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణ మాసంబున పున్నమునకు ముందుగా వచ్చడి శుక్రవారంబు నన్ను పూజించుము, నీకు కోరినంబునొసగించెను అని చెప్పగా చారుమతి స్వప్నమందే యావరం లక్ష్మీదేవి ఎక్కువ సంతోషముతో, జగములకన్నింటికి తల్లివిపు ముల్లోకములచే వారిచే గొనియాడదానవు, విష్ణువు యొక్క రొమ్మున నుండు దానవు, యో దేవి, నీవెవరిని కటాక్షము చూతువో ఆ మానవుడు పుణ్యాత్ముడు. అతడే సకల గుణములతో కూడివాడు, అతడే 6 బిడ్డలు గలవాడు, అతడే